నమస్తే, నేను ఇద్దగిరి కమలాకర్, విద్యార్థుల రాజకీయ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. మనకు ఒకరు సంప్రదించడం జరిగింది, అనిల్ గోకీకర్ అనే వ్యక్తి. ఏంటంటే అతను 11/12/2024 రోజున KLM షాపింగ్ మాల్ అమీర్పేటలో ఉన్నది. ఆ షాపింగ్ మాల్కి వెళ్ళిండు. అక్కడ కొన్ని సమస్యలు ఏర్పడ్డాయని అతను గ్రహించిండు. అదేవిధంగా తనకి ఆ రోజు చాలా ఇబ్బందులు అయినాయి. సో ఏదైనా పరిస్థితి జరిగితే ఎట్లుంటుందని చెప్పి అతను మన 11వ తారీఖు డిసెంబర్ 2024 అంటే 45 రోజుల కింద ఖైరతాబాద్ డిప్యూటీ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ లో తను చేర్చిన అంశాలు ఏంటి అంటే, ఒకటి ఏంటంటే అసలు KLM షాపింగ్ మాల్ అమీర్పేటలో ఉన్న KLM షాపింగ్ మాల్ కి పార్కింగ్ లేదు, సరిగ్గా వాష్రూమ్స్ లేవు. ఇంకా అసలు అన్నిటికన్నా డేంజర్ ఏంటంటే లోపల ఇంటీరియర్ డిజైనింగ్ అంతా KLM షాపింగ్ మాల్ ది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POP తోటి చేయడం జరిగింది. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే అది బట్టల షాపు, లోపల ప్లాస్టిక్ POP తోటి చేసిళ్ళు. ఇంకా వింత ఏంటంటే పాత బిల్డింగ్ ని దాన్ని మొత్తం KLM మీరు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బయట మొత్తం చైనా నుండి తెచ్చిన లైట్స్ ఉంటాయి, మొత్తం ఆ లైట్స్ తోటి చేర్చారు. ఒక్క విండో లేదు, ఓన్లీ ఒకటే ఎంట్రీ, ఒకటే సేమ్ ఎగ్జిట్ ఎంట్రీ సేమ్. సో ఆ బిల్డింగ్ కు ఎటువంటి పర్మిషన్ లేకుండా అది నడుపుతున్నారు. ఒకవేళ ఇప్పుడు పండుగల టైంలో కానీ రానున్న పెళ్లిళ్ళ సీజన్లో కానీ షాపింగ్ జరిగేటప్పుడు ఏదైనా జరిగినట్లయితే చాలా ప్రమాదం జరుగుతుంది. అందుకని కంప్లైంట్ ఇస్తే 45 రోజుల కింద కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు ఈ DC గారు ఏం చర్యలు తీసుకోలేదు. ఇప్పుడున్న మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి దగ్గరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. అతను ఎందుకు ఈ బిజినెస్ మ్యాన్లను ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రజల ప్రాణాలను ఎందుకు రిస్క్ చేస్తున్నాడో మాకు అర్థమైతలేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒప్పందం KLM యాజమాన్యానికి రేవంత్ రెడ్డికి ఉన్న బంధుత్వం ఏమో మాకు అర్థమైతలేదు. అన్ని కంప్లైంట్ ఇచ్చినా అసలు పట్టించుకుంటలేరు కదా. తిరిగి మనిషి ఇబ్బంది పడుతున్నా కూడా DC కనీసం కలవడానికి కూడా సతమవుతున్నాడంటే. ఇంతకుముందు కూడా కలవడానికి వస్తే కలవకపోతేనే మాకు సంప్రదిస్తే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇంత దౌర్భాగ్య స్థితిలో ఆ బిజినెస్ నడిపి ప్రజలకు ఏమైనా అయినప్పుడు చేతులు దులుపుకునే ఈ మైండ్ సెట్లు ఉన్న యాజమాన్యానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. దీన్ని ఎంకరేజ్ చేస్తున్న, దీన్ని పట్టించుకున్నటువంటి అధికారి DC పై, అట్లాగే మున్సిపల్ శాఖ హ్యాండిల్ చేస్తున్న ముఖ్యమంత్రి గారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకనంటే జరగరాని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దిల్సుఖ్ నగర్ లో ఒకసారి RS బ్రదర్స్ ఇట్లాంటిది, ఈ KLM షాపింగ్ లాంటిది, దాని పక్కన ఉన్న RS బ్రదర్స్ నిప్పంటుకోవడం జరిగింది. ఇంకోటి మొన్న సంధ్యా థియేటర్ లో స్టాంపేడ్ సిచ్యువేషన్ లాంటిది జరిగింది. ఒక మాబు ఒక 30, 40, 50 మంది ఎక్కడన్నా గుమిగూడుతున్నారంటే చాలా జాగ్రత్తగా మనం అన్ని చూసుకోవాలి. గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేయాలి. అట్లాంటిది ఏదైనా సమస్య తలెత్తితే ఏం చేయాలా? ఇలాంటి యాక్టివిస్ట్ వీళ్ళు రోజు చూసుకునే ఇలా యాక్టివ్గా ఉండే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కూడా మీరు పట్టించుకుంటలేరంటే మీకు ఏ ధైర్యంతో మీరు పట్టించుకుంటలేరు? షేక్పేట్లో రిలయన్స్ దగ్గర జరిగిందంట. ఇంకా ఇనార్బిట్ మాల్ గచ్చిమౌల్ కూడా జరిగింది. సో ఇవన్నిటి దగ్గర ఇట్లా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ అబ్బాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అనిల్ గోకీకర్ అనే వ్యక్తి. ఎందుకు పట్టించుకుంటలేరు? ఫైర్ ఎగ్జిట్ లేదు, ప్రాపర్ టాయిలెట్స్ లేవు. అంత పెద్ద బిల్డింగ్ కి వాష్రూమ్ ఉంటే ఇన్ అండ్ ఎగ్జిట్ లేదు. ఒకటే పోతే అటే వస్తే ఇక లోపలేమన్నా అయితే కథమే. సరిగా ఫైర్ సేఫ్టీ లేదు. ఆ ఫైర్ సిబ్బంది, DFO SFO ఏం చేస్తారో అర్థమైతలేదు. వాళ్ళకు కూడా పాత్ర ఉంది కదా. ఇలా అలా ఏమైనా జరిగినప్పుడు, ఎక్కడైనా ఏమైనా జరిగితే ఎంత బాధాకరం. రాష్ట్రం అంతా టీవీ చూసుకుంటా బాధపడాలనా? ఇలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ యాజమాన్యానికి మీరు బుద్ధి చెప్పి ఫైన్ వేసో మూసేపిచ్చి ఆ యాజమాన్యాన్ని సరిదిద్దాలే కదా. ఏమేమి కావాలన్నా అవి చెప్పాలి. ఫైర్ సేఫ్టీ కావాలా, ఇంకో ఎగ్జిట్లు పెట్టాలన్నా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీపియాలన్నా, ఇవన్నీ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు అవి చేసుకుంటారు కదా. గవర్నమెంట్ కన్నా పెద్ద కాదు కదా. అయినా కూడా ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో రేవంత్ రెడ్డి గారికి, ఆ KLM యాజమాన్యానికి ఏదో ఉన్నట్టే మాకు అర్థమవుతుంది. అసలే పాత బిల్డింగ్ అది. దానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.